హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఫిల్మ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా మరియు వినోదం గురించి ముఖ్యమైన ఇంపార్టెన్స్ గురించి చూద్దాము. ఎగ్జామ్స్కి అడిగే అవకాశం ఉంది. మొట్టమొదటి మేఘాలయ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం మార్చి 14, 2023న ఈ కింది వాటిలో ఏ ప్రదేశంలో ప్రారంభమైంది? నేను ఆన్సర్స్ కొంచెం ఫాస్ట్గా చెప్తూ ఉంటాను. మీరే ఓన్గా ఆన్సర్ చేయాలనుకుంటే వీడియోని పాస్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, సిల్లాంగ్. కింది వాటిలో ఏది ఆస్కార్ 2023లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ ఇది మధ్య న్యూస్లో చాలా వైరల్ అయింది. క్వశ్చన్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, నాటు నాటు సాంగ్కు ఆస్కార్ అవార్డు వచ్చింది. ఈ నాటు నాటు సాంగ్ ఏ మూవీనో కామెంట్ చేయండి. భారతీయ చలనచిత్రము డాష్ పాట ఉత్తమ ఒరిజినల్ పాటగా ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును గెలుచుకుంది? ఆన్సర్ ఏ సినిమా యొక్క పాట అంటే ఆన్సర్ ఆప్షన్ 4, RRR. జనవరి 2023లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఫిలిం ఫెస్టివల్లో ఈ క్రింది చిత్రాలలో ఏది ప్రదర్శింపబడుతుంది? ఆన్సర్ ఆప్షన్ 4, తులసీదాస్ జూనియర్. కింది వాటిలో ఏది గోల్డెన్ గ్లోబ్ 2023లో ఉత్తమ ఆంగ్లేయతర భాషా చిత్రంగా నిలిచింది? ఆన్సర్ ఆప్షన్ 2, అర్జెంటీనా 1985. వివాదాస్పదమైన పద్మావత్ చిత్రంలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రని పోషించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2, రణ్వీర్ సింగ్. ఈ కింది చిత్రాలలో ఉత్తమ చిత్రంగా ఆస్కార్ అవార్డులో 2020 గెలుచుకున్నది ఏది? 2020 ఉత్తమ అవార్డు ఆస్కార్ ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ ఆప్షన్ 4, పారాసైట్. మలాలా యూసుఫ్జాస్ ఆత్మకథ చిత్రం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 4, గుల్ మకై. డిసెంబర్ 2021లో వారణాసిలో నిర్వహించబడిన 3 రోజుల కాశీ ఇండియన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఏది? అంటే ఆన్సర్ ఆప్షన్ 1, సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ. జనవరి 2021 నాటికి కింది వాటిలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ చైర్పర్సన్ ఎవరు? అంటే చైర్పర్సన్ ఆప్షన్ 2, ప్రసూన్ జోషి. జూలై 2022లో ప్రకటించిన 68వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, సురరై పొట్రు అనే చిత్రం ఆ అవార్డును అనేది గెలుచుకుంది. 2020 సంవత్సరంలో పద్మశ్రీ అవార్డు అందుకున్న బాలీవుడ్ నటి ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ 3, కంగనా రనౌత్ అనే నటి పద్మశ్రీ అవార్డును గెలుచుకుంది. ఎప్పుడంటే 2020లో. ఏ నటుడి ఆత్మకథ పేరు కుల్లం కుల్లా? ఆన్సర్ ఆప్షన్ 3, రిషి కపూర్. 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2022 మే 2022లో ఏ దేశంలో ప్రారంభమైంది అంటే ఆన్సర్ ఆప్షన్ 4, ఫ్రాన్స్లో. కింది వారిలో ఎవరిని భారతీయ సినిమా పితామహుడు అని పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ గెస్ చేసి కామెంట్ చేయండి. తెలియకపోతే నేనే రిప్లై ఇస్తాను. ఈ బిట్స్ మీకు ఇంపార్టెన్స్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్ కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.